హాయ్ ఎవ్రీవన్. ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ మ్యాట్రిసెస్ మీద డిస్కస్ చేస్తున్నాను. ఇప్పుడు ఎవరైతే ఇంజనీరింగ్ ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి మిడ్స్లో తర్వాత సెమిస్టర్ ఎగ్జామ్లో యూజ్ అయ్యే టాపిక్. నేను నోట్స్ వైజు ప్రిపేర్ చేశాను. దాన్ని మీకు ఇన్ టైంలో అంటే విత్ ఇన్ షార్ట్ టైంలో హౌ టు గెట్ ద మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ అండ్ వాట్ ఆర్ ద టాపిక్స్ ఇన్ ద యూనిట్స్ వాటి గురించి డిస్కస్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మ్యాట్రిసెస్ అనేది బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ అనేది. దాంట్లో మనం ఫస్ట్ మ్యాట్రిక్స్లో అసలు ఏమేం టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్లో ఇండివిజువల్గా మనము ఒక్కొక్క మెథడ్లో ఇంట్రొడక్షన్ పార్ట్, హౌ టు సాల్వ్, వాట్ ఆర్ ద కండిషన్స్ అనేది నేను నా ఓన్ వేలో నోట్స్ ప్రిపేర్ చేశాను. దాంట్లో మీకు దాన్ని మీతో షేర్ చేయాలనుకొని మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ ఏంటి అని అంటే లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే జనరల్గా ఇంటర్మీడియట్లో 10th క్లాస్లో మనం లీనియర్ ఈక్వేషన్స్ సాల్వ్ బై ది ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్, క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. ఇంటర్మీడియట్లో మ్యాట్రిసెస్ని మనము ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఆ మ్యాట్రిసెస్ అనేది జనరల్గా ఎక్కడ మనం యూజ్ చేస్తున్నామో, ఎందుకు యూజ్ చేస్తున్నామో, ఎలా యూజ్ చేస్తామో దాని గురించి. అయితే లీనియర్ ఈక్వేషన్స్ అనేటివి 2 or 3 వేరియబుల్స్ అంటే ఈజీగా మనము ఎర్లియర్ క్లాసెస్లో డిస్కస్ చేసిన మెథడాలజీతోని సాల్వ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు 3 or more వేరియబుల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ లీనియర్ ఈక్వేషన్స్ and 2 or more equations at a time we can solve such type of equations and what is the solution. That system more than 2 equations ఏవైతే ఉంటాయో లీనియర్ ఈక్వేషన్స్ అనేటివి వాటిని సిస్టమ్ ఆఫ్ ది లీనియర్ ఈక్వేషన్స్ అంటారు. ఇప్పుడు దాంట్లో మనం మ్యాట్రిసెస్ మెథడ్లో సాల్వ్ చేయడం అంటే వేరియబుల్స్ని ఫైండ్ అవుట్ చేయడం. అంటే దీంట్లో ఏంటి అని అంటే ఫస్టే మనం లీనియర్ ఈక్వేషన్స్కి వెళ్ళకుండా మ్యాట్రిసెస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మ్యాట్రిక్స్ ఫామ్స్ అనేటివి ఎలా ఉంటాయి, ఆ మ్యాట్రిక్స్ ఫామ్లోకి రెడ్యూస్ చేసిన తర్వాత మనకు సొల్యూషన్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయడం, అప్పుడు లేటర్గా లీనియర్ ఈక్వేషన్స్ వస్తాయి. ముందు వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే రియల్ మ్యాట్రిసెస్, కాంప్లెక్స్ మ్యాట్రిసెస్ అనేటివి ఉంటాయి. టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్. రియల్ మ్యాట్రిసెస్ అంటే మ్యాట్రిక్స్ ఈజ్ నథింగ్ బట్ అరేంజ్మెంట్ ఆఫ్ ది రోస్ అండ్ కాలమ్స్. ఆ అరేంజ్మెంట్లో తీసుకునేటువంటి వాల్యూస్ అనేటివి రియల్ నెంబర్సా, కాంప్లెక్స్ నెంబర్సా. అన్ని రియల్ నెంబర్సే ఉంటే దాన్ని రియల్ మ్యాట్రిక్స్ అంటాము. కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటే కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ అంటాము. దాంట్లో ఫస్ట్ ర్యాంక్ గురించి డిస్కస్ చేస్తాం. ర్యాంక్ అంటే ఏంటి? ఎప్పుడైతే మనం ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేస్తామో దాన్ని బట్టే యాక్చువల్గా ఎలాంటి టైప్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి లీనియర్ ఈక్వేషన్స్లో అనేదాన్ని. అంటే ర్యాంక్ అంటే దాంట్లో ఉండేటువంటి ఆర్డర్లో డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఆ ఆర్డర్ అనేదే మైనర్ మ్యాట్రిక్స్ ఆర్డరే ర్యాంక్ అవుతుంది. అది నెక్స్ట్ ఇంట్రడక్షన్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో నేను చేస్తాను. నెక్స్ట్ ఎకెలెన్ ఫామ్ అంటే అది ఎలా రెడ్యూస్ చేస్తామో దానికి ఉండే కండిషన్స్ ఏంటివి. నెక్స్ట్ నార్మల్ ఫామ్, కన్సిస్టెన్సీ అండ్ సొల్యూషన్స్ ఆఫ్ లీనియర్ సిస్టమ్ మీన్స్ లీనియర్ ఈక్వేషన్స్ మోర్ దాన్ 2 ఉన్నప్పుడు వాటిని లీనియర్ సిస్టమ్ అంటారు. అందులో ఎన్ని టైప్స్ ఉంటాయి? హోమోజీనియస్ అండ్ నాన్ హోమోజీనియస్. ఆ హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్ లీనియర్ సిస్టమ్ని సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏ మెథడ్స్ యూజ్ చేస్తాం? గాస్ ఎలిమినేషన్ మెథడ్, గాస్ జోర్డాన్ మెథడ్, ఎల్యూ డీకంపోజిషన్ మెథడ్, గాస్ సీడల్ మెథడ్. ఓకే, దీస్ ఆర్ ది మెథడ్స్ యూజ్డ్ ఇన్ ద లీనియర్ సిస్టమ్. దీనికంటే ముందు ఎన్ని టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఉంటాయి, ఆ మ్యాట్రిసెస్ని మనము ఏ మెథడాలజీకి తీసుకెళ్తాము, వాటిలో ఉండేటువంటి కండిషన్స్ ఏంటి, ఆ కండిషన్స్ని బట్టి వాటికి నేమ్ ఎందుకు ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి దాంట్లో టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ని మనము టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ గురించి డిస్కస్ చేద్దాం. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే రో నెంబర్, కాలమ్ నెంబర్ సేమ్ ఉంటే వాటిని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటారు. స్క్వేర్ అంటేనే అన్ని సైడ్స్ ఈక్వల్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అనేది స్క్వేర్. అంటే ఏంటి? సైడ్స్ ఆర్ ఈక్వల్ మీన్స్ రో అరేంజ్మెంట్, కాలమ్. 3 rows ఉన్నప్పుడు 3 columns ఉంటే దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటారు. అంటే నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్, రోస్ ఈక్వల్ టు కాలమ్స్ ఉన్నప్పుడు మనం వాటిని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం.
రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. రెక్టాంగులర్ అంటే ఏంటిది? నాట్ ఈక్వల్, అంటే రోస్ అనేటివి నాట్ ఈక్వల్గా ఉన్నప్పుడు నాట్ ఈక్వల్ టు కాలం ఉంటే రెక్టాంగులర్ మ్యాట్రిసెస్ అంటాం. హియర్ సి స్క్వేర్ మ్యాట్రిక్స్ మీన్స్ ఇఫ్ ఏ ఈక్వల్ టు ఏఐజ, ఐ అనేది రో నెంబర్ ఆఫ్ రోస్, జే అనేది పొజిషన్ ఆఫ్ ది ఎలిమెంట్ వేర్ ఇట్ ఈస్, అంటే ఏ రోలో ఉంది ఏ కాలంలో ఉంది. అంటే దట్ ఈస్ సపోజ్ ఇఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు వి రైట్ A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. అంటే 1 means first row first column, first row second column, first row third column, second row first column, second row second column, second row third column. That is the position of the element in the matrix. It is arranged in m rows and n columns. Ikkada m equal to n, m equal to n, then A is called square matrix. That is nothing but number of rows equal to number of columns. Already మీరు intermediate లో introduction అనేది easy, just recall the definitions. Rectangular matrices means m not equal to n, అంటే నెంబర్ ఆఫ్ రోస్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నప్పుడు వాటిని రెక్టాంగులర్ అంటాము. అంటే చూడండి ఇక్కడ 2 rows 1 2 3 columns, then that is order is A 2/3, that is 2/3. ఓకే, నెక్స్ట్ రో మ్యాట్రిక్స్. రో మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఒకటే రో ఉండేదాన్ని రో మ్యాట్రిక్స్ అంటారు. అంటే 1 row నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేటివి ఎన్ అయినా ఉండొచ్చు, కానీ రో ఒకటే ఉండేదాన్ని రో మ్యాట్రిక్స్ అంటారు. ఒకటే కాలం ఉండేదాన్ని కాలం మ్యాట్రిక్స్ అంటాము. ఓకేనా? అంటే m/n, దట్ ఈస్ m క్రాస్ n. నెక్స్ట్ యూనిట్ మ్యాట్రిక్స్. మనకు జనరల్గా రియల్ నెంబర్స్లో వాట్ ఈస్ ద ఐడెంటిటీ ఎలిమెంట్, అండర్ అడిషన్, అండర్ మల్టిప్లికేషన్ ఎలా అయితే మనం డిస్కస్ చేస్తామో ఇక్కడ మ్యాట్రిసెస్లో కూడా యూనిట్ మ్యాట్రిక్స్. యూనిట్ మ్యాట్రిక్స్ అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేటివి యూనిటీ ఉండి రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేటివి 0 ఉన్నప్పుడు యూనిట్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే ఇక్కడ ఏంటి? పొజిషన్ A11 A12, పొజిషన్ అనేది ఏమవుతుంది? A11 A12 A13, A21 A22 A23, A31 A32 A33. చూడండి, అంటే రెండు సేమ్ ఉండాలి, నెంబర్ ఆఫ్ రో నెంబర్ ఆఫ్ కాలం. పొజిషన్ అనేది R ఈక్వల్ టు C, అంటే రో పొజిషన్ కాలం పొజిషన్ అనేటివి అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ది డయాగ్నల్. డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేటివి యూనిటీ ఉండి రిమైనింగ్ ఎలిమెంట్స్ 0 ఉన్నప్పుడు వాటిని యూనిట్ మ్యాట్రిక్స్ అంటాము. అది 2/2 అయితే 1 0 0 1, 3/3 అయితే 1 0 0 0 1 0 0 0 1, 4/4 అవుతున్నప్పుడు ఏమవుతుంది? 1 0 0 0 0 1 0 0 0 0 1 0 0 0 0 1. ఓకేనా? దిస్ ఈజ్ ద టైప్ ఆఫ్ 4/4. ఓకే, నెక్స్ట్ జీరో మ్యాట్రిక్స్ అంటే అన్ని ఎలిమెంట్స్ 0 ఉన్నప్పుడు జీరో మ్యాట్రిక్స్ అంటాము. అది ఏ ఆర్డర్ అయినా ఉండొచ్చు. డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం. ఏంటి? డయాగ్నల్ ఎలిమెంట్స్ యూనిటీ ఉన్నప్పుడు వాటిని యూనిట్ మ్యాట్రిక్స్ అంటాం. డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేటివి ఏ ఎలిమెంట్ అయినా ఉండొచ్చు, ఏ నెంబర్ అయినా ఉండొచ్చు, వాటిని డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటాము. రిమైనింగ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ కాకుండా మిగతా ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి వాల్యూస్ అనేటివి 0 ఉండాలి. వాటినే మనము డయాగ్నల్ 1, -1, 2 అంటే డయాగ్నల్లో ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ ఈజ్ 1, ఫస్ట్ సెకండ్ రో సెకండ్ కాలమ్ ఈజ్ -1, థర్డ్ రో థర్డ్ కాలమ్ ఈజ్ 2. అలా. స్కేలార్ మ్యాట్రిక్స్. డయాగ్నల్ మ్యాట్రిక్స్కి స్కేలార్ మ్యాట్రిక్స్కి డిఫరెన్స్ ఏంటి? డయాగ్నల్ మ్యాట్రిక్స్లో ఉండేటువంటి డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేటివి అన్నీ ఈక్వల్ ఉండాల్సిన రూల్ ఏం లేదు. అదే స్కేలార్ మ్యాట్రిక్స్లో మాత్రం అన్ని డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేటివి డయాగ్నల్ పొజిషన్లో ఉండేటువంటి నెంబర్స్ అన్నీ ఈక్వల్ ఉంటే వాటిని స్కేలార్ మ్యాట్రిక్స్ అంటారు. A diagonal matrix whose leading diagonal elements are all equal is called scalar matrix. Next, equal matrices.
రెండు మ్యాట్రిసెస్ ఈక్వల్ ఉన్నాయి అంటే వాటి పొజిషన్లో ఉండే ఎలిమెంట్స్ ఈక్వల్ అవ్వాలి. సపోజ్ ఐఎమ్ టేకింగ్ A ఈక్వల్ టు 1 0 0 1 ఈస్ దేర్, B ఈక్వల్ టు 1 1 0 0 ఈస్ దేర్. అంటే ఇక్కడున్న పొజిషన్ ఓకే, బట్ హియర్ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పొజిషన్ అనేది సేమ్ ఎలిమెంట్ ఉంటేనే వాటిని మనము ఈక్వల్ మ్యాట్రిసెస్ అంటాము. ఈక్వల్ లేదు అంటే 1 1 A11 A12, B11 B12, A21 A22, B21 B22. అంటే ఏంటి? ఐజే ఐత్ రో జేత్ కాలం ఎలిమెంట్స్ అనేటివి రెండు మ్యాట్రిసెస్లో కరెస్పాండింగ్. వాటిని ఏమంటామంటే కరెస్పాండింగ్ అంటే సేమ్ పొజిషన్లో ఉండే ఎలిమెంట్స్ సేమ్ ఉన్నప్పుడే వాటిని ఈక్వల్ మ్యాట్రిసెస్ అంటాం. ఓకేనా? ఇవి టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్. ఇప్పుడు మ్యాట్రిసెస్ అనేటివి ఒక 2 తీసుకున్నప్పుడు హౌ టు యాడ్ ఇట్, హౌ టు మల్టిప్లై ఇట్, హౌ టు ఫైండ్ అవుట్ ద ఇన్వర్స్, వాటికి ఆల్జీబ్రా ఆఫ్ మ్యాట్రిసెస్. ఆల్జీబ్రా అంటేనే మనం యూజ్ ఆన్ ద ఆపరేషన్స్. ఏంటి? ఏ అనేది ఒక మ్యాట్రిక్స్ m/n, బి అనేది ఇంకొక మ్యాట్రిక్స్. కంపల్సరీ రెండు మ్యాట్రిసెస్ మధ్యలో ఏదైనా ఒక ఆల్జీబ్రా ఆపరేషన్ అంటే ఆల్జీబ్రా ఆఫ్ 2 మ్యాట్రిసెస్ మీన్స్ దట్ ఈస్ అడిషన్ ఆఫ్ ఆల్జీబ్రా ఆఫ్ మ్యాట్రిసెస్ మీన్స్ ఫస్ట్ డెఫినేషన్ ఈజ్ ది అడిషన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్. అడిషన్ అంటున్నప్పుడు రెండిటి యొక్క ఆర్డర్ కంపల్సరీ ఈక్వల్ ఉండాలి. ఇప్పుడు ఇదే తీసుకుందాం మనం. ఏంటి? A ఈక్వల్ టు 1 0 0 1, B ఈక్వల్ టు 1 1 0 0 ఉంది. ఇప్పుడు ఇది 2/2 మ్యాట్రిక్స్, ఇది కూడా 2/2. అంటే ఆర్డర్ అనేది సేమ్ ఉండాలి. ఇప్పుడు ఆ రెండింటిని యాడ్ చేస్తున్నప్పుడు A ప్లస్ B అంటే కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే 1 + 1. ఈ ఎలిమెంట్ యాడ్ చేయాలి. పొజిషన్లో ఉండే ఎలిమెంట్స్ని యాడ్ చేయాలి. 0 + 1, 0 + 0, 1 + 0. This is the addition. అంటే we are adding the corresponding elements addition. Okay, that is 2 matrices. The matrix C we get it where Cij equal to Aij plus Bij. అంటే పొజిషన్లో సేమ్ ఉండాలి. A11 plus B11, A12 plus B12. ఓకేనా? దాన్ని మనం ఎలా డినోట్ చేస్తాము? A plus B ఈక్వల్ టు Cగా డినోట్ చేస్తాం. నెక్స్ట్ బేసిక్ ఆపరేషన్స్ ఏంటి? అడిషన్, డిఫరెన్స్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, డివిజన్. డిఫరెన్స్ అన్నప్పుడు ఏంటి? ఒక దాంట్లో నుండి ఇంకొకటి తీసేయడం. సేమ్ A మైనస్ B అంటున్నప్పుడు సబ్ట్రాక్ట్ ద కరెస్పాండింగ్ ఎలిమెంట్స్. 1 - 1, 0 - 1, 0 - 0, 1 - 0. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0 - 1 0 1. అంటే ఇక్కడనేమో కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే అడిషన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ అంటాము. కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ని డిఫరెన్స్ చేస్తే డిఫరెన్స్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ అంటాము. నెక్స్ట్ మల్టిప్లికేషన్ అంటున్నప్పుడు ఏంటి అని అంటే A ఈక్వల్ టు సపోజ్ A11 A12, A21 A22, B ఈక్వల్ టు B11 B12, B21 B22. ఫస్ట్ AB ప్రోడక్ట్ అంటే A అండ్ B ప్రోడక్ట్. ఫస్ట్ Aలో ఉండేటువంటి రో Bలో ఉండేటువంటి కాలంతో మల్టిప్లై చేయాలి. ఎలా? A11 B11 ప్లస్ A12 B21. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎలిమెంట్. Simplification of first row first column get the first position, that is first row first element of the AB multiplication. A11 B12 plus A12 B22, that is the first row second element, second column element. The first row second column తో multiply చేసి simplify చేసే element first row second column element. Next second row first column, that is A21 B11 plus A22 B21. Next second row second column that comes in the second row second column position. A21 B12 plus A22 B22. It is the multiplication way. A be a matrix obtained by multiplying every element of A by K scalar. It is called the product of A with the scalar.
ఓకేనా? అదే ఇది ఏంటిది, 2 మ్యాట్రిసెస్ని మనం మల్టిప్లై చేసినప్పుడు ఇది. అక్కడ ఏమంటున్నారు, 2 అనేది ఒక ఎలిమెంట్, 2 అనేది ఒక కే, ఏ అనేది సపోజ్ 1 1 0 0 తీసుకుందాం. అప్పుడు 2a ఈక్వల్ టు ఏమవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ మల్టిప్లై విత్ 2. 2 into 1 2 into 1 2 into 0 2 into 0. It is equal to 2 2 0 0. This is the scalar multiplication. Means matrix multiplication of a matrix by a scalar. అంటే ఇది వస్తుంది. మల్టిప్లికేషన్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ బై ఎ మ్యాట్రిక్స్ అన్నప్పుడు ఇది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాపర్టీస్. మనం జీరోతోని ఏ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేసినా జీరోనే అవుతుంది. -1తో మల్టిప్లై చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ మల్టిప్లైడ్ బై 1 -1. ఏవైనా 2 తీసుకున్నప్పుడు సపోజ్ 2 into 3 3 into 2 బోత్ ఆర్ ఈక్వల్. 2 3s are 6 3 2s are 6. ఆఫ్టర్ మల్టిప్లయింగ్ వి గెట్ ద సేమ్ మ్యాట్రిక్స్ ఓన్లీ. ఇప్పుడు కేఏ ఈక్వల్ టు 0 అంటున్నప్పుడు ఏ ఈక్వల్ టు 0 అయితే కంపల్సరీ కే నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. కే ఈక్వల్ టు 0 అవుతుంది అంటే దట్ గోస్ టు ఫస్ట్ ప్రాపర్టీ. కే నాట్ ఈక్వల్ టు 0 అవుతుందంటే కంపల్సరీ ఏ మ్యాట్రిక్స్ 0 అయితేనే దాని ప్రోడక్ట్ 0 అవుతుంది. ఓకేనా? K1 A ఈక్వల్ టు K2 A అన్నప్పుడు ఏ సేమ్ ఉన్నప్పుడు K1 K2లు కూడా సేమ్ ఉంటాయి. అండ్ A ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, దెన్ వాట్ ఆర్ ద కాన్స్టెంట్స్, వి మల్టిప్లైడ్ ద సేమ్ మ్యాట్రిక్స్, వి గెట్ ద సేమ్ మీన్స్ ద కాన్స్టెంట్స్ ఆర్ సేమ్. ఓకే? నెక్స్ట్ ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్మీడియట్ వాళ్ళకి. ట్రేస్ అంటే ఏంటి, అడిషన్ ఆఫ్ ది diagonal elements, adding of the diagonal elements. Okay, see A అనేది aij n by n square matrix. Trace of the square matrix A is defined by summation of I equal to 1 to n aii. That is trace. Here trace of A means this is A, adding of 1 plus 1 equal 1 plus 0 equal to 1. That is the trace of A. What is the trace of A? A11 plus A22 plus A33 plus so on ANN. The diagonal elements add it, then that is the result is the equal to trace of the given matrix. Next, triangular matrix. Triangle అనగానే మనకి జనరల్గా మ్యాట్రిక్స్ అనేది ఎలా ఉంటుంది, 2 by 2 స్క్వేర్ మ్యాట్రిక్స్. సపోజ్ 3 by 3 తీసుకోవచ్చు, 4 by 4, 1 2 3 0 1 2 0 0 2 is there. This is the upper triangular matrix. అంటే అప్పర్ ట్రయాంగిల్ లోయర్ ట్రయాంగిల్ అంటే డయాగ్నల్ నుండి పైకి ఉండేటువంటి ఎలిమెంట్స్ నాన్ జీరో ఉన్నప్పుడు వాటిని అప్పర్ ట్రయాంగులర్ అంటాము. డయాగ్నల్ నుండి కింది ఎలిమెంట్స్ నాన్ జీరో ఉంటే దాన్ని లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. A square matrix all of whose elements below the leading diagonals are 0 is called upper triangular. A square matrix all of whose elements above the leading diagonals are 0 is called lower triangular. See, it is the lower triangular matrix. This is the upper triangular matrix. Okay? Next, idempotent. Idempotent ante manamu same matrix ni మల్టిప్లై చేస్తే అది ఎప్పుడైతే ఐడెంటిటీ వస్తుందో, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుందో దాన్ని ఐడెంపోటెంట్ అంటారు. సారీ, ఇక్కడ సేమ్ మ్యాట్రిక్స్ ఏ ఇంటూ ఏ, ఐడెంపోటెంట్ అంటే సేమ్ ఆ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేసినప్పుడు మళ్ళీ అదే రావాలి. ఏ స్క్వేర్ అనేది ఏ అవ్వాలి. ఏ స్క్వేర్ ఏ అయిందంటే మళ్ళీ ఏ క్యూబ్ అనేది ఏమవుతుంది, ఏనే అవుతుంది. ఏ స్క్వేర్ ఇంటూ ఏ, ఎందుకు ఏ స్క్వేర్ వాల్యూ ఏనే కదా. ఐడెంపోటెంట్ అంటే అది ఐడెంటిటీ లాగా బిహేవ్ చేస్తుంది, అంటే దాంతోనే మల్టిప్లై చేస్తే మళ్ళీ అదే వస్తుంది. అర్థమైందా? యూనిట్ మ్యాట్రిక్స్ అనేది మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లాగా ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి ఐడెంపోటెంట్ అంటే మనం మ్యాట్రిక్స్ని దాన్ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా మనకు అదే వస్తుంది. అంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ, మళ్ళీ ఏ క్యూబ్ అంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏ అనేది మళ్ళీ ఏనే వస్తుంది, అది ఐడెంపోటెంట్. నిపోటెంట్ అంటే ఏంటి, మనం ప్రోడక్ట్ చేస్తే 0 అవ్వాలి. ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు 0. ఇఫ్ ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ సచ్ దట్
a to the power of m equal to 0, m is a positive integer, then a is called as nipotent. Nipotent అంటే నల్ మ్యాట్రిక్స్, అంటే 0 వస్తుంది, ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తే 0 వస్తుందో అదొకటి. ఐడెంపోటెంట్ అంటే సేమ్ మ్యాట్రిక్స్ వచ్చేదాన్ని ఐడెంపోటెంట్ అంటాము. నెక్స్ట్, ఇన్వాల్యుయేటరీ means a square matrix such that a square equal to identity. What is the meaning? Idempotent ki, nipotent ki and invaluator ki ఆ మూడిటికి డిఫరెన్స్. ఐడెంపోటెంట్ అంటే ఏంటి? ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ అనేది ఐడెంపోటెంట్. నిపోటెంట్ అంటే ఏంటి? ఏ టు ది పవర్ ఆఫ్ m ఈక్వల్ టు 0. ఇన్వాల్యుయేటరీ అంటే ఏంటి? ఏ టు ది పవర్ ఆఫ్ 2 ఈక్వల్ టు i. అది అంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు i ఉన్నప్పుడు దాన్ని ఇన్వాల్యుయేటరీ అంటారు. ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఉంటే ఐడెంపోటెంట్, ఏ టు ది పవర్ ఆఫ్ m ఈక్వల్ టు 0 ఉంటే నిపోటెంట్. నెక్స్ట్, ట్రాన్స్పోజ్. ట్రాన్స్పోజ్ మీన్స్ రో కెన్ చేంజ్ ఇంటూ కాలమ్స్ ఆర్ కాలమ్ ఈజ్ చేంజ్ ఇంటూ రోస్. The interchange of the row and column is called as the transpose of A. అంటే ఏదైతే ఇప్పుడు ఏ ఈక్వల్ టు సపోజ్ 1 1 0 0 ఉందో దాన్ని ఏ ట్రాన్స్పోజ్ అంటున్నప్పుడు ఈ రోని కాలం లాగా రాయాలి. 1 1 0 0, ఫస్ట్ రోని ఫస్ట్ కాలం లాగా, సెకండ్ రోని సెకండ్ కాలం లాగా. నెక్స్ట్, ఇంక ఇక్కడ నుండి మనం కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. మైనర్ అండ్ కో ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇప్పుడు మైనర్ మ్యాట్రిక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడం వస్తేనే కో ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ వస్తుంది. కో ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేస్తే అడ్జాయింట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ వస్తుంది. అడ్జాయింట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ వచ్చినప్పుడే మనము ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందుకు రిలేషను? వాట్ ఈజ్ ద రిలేషన్? ఇప్పుడు A inverse is equal to adjoint of A by determinant of A. Determinant of A అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇట్ షుడ్ బి నాట్ ఈక్వల్ టు 0. డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది ఈక్వల్ టు 0 అయితే సింగులర్ మ్యాట్రిక్స్ అంటాము, నాట్ ఈక్వల్ టు 0 అయితే నాన్ సింగులర్. అవి మళ్ళీ నెక్స్ట్ డెఫినేషన్స్లో ఆల్రెడీ అవి కూడా డెఫినేషన్స్ అనేటివి మీకు ఇంట్రడ్యూస్ చేశాం. అడ్జాయింట్ ఆఫ్ ఏ అన్నప్పుడు transpose of the cofactor matrix. Transpose of cofactor matrix. Okay na? What is the cofactor? Cofactor అంటున్నప్పుడు cofactor matrix అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి మైనర్ మ్యాట్రిక్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే మైనర్ డిటర్మినెంట్, ఓకేనా? అది కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్. వాటిని ఇంటర్చేంజ్ చేస్తున్నప్పుడు సి ఏ ఈజ్ aij n by n స్క్వేర్ మ్యాట్రిక్స్ వెన్ ఫ్రమ్ ఏ ద ఎలిమెంట్స్ ఆఫ్ ith రో అండ్ jth కాలమ్ ఆర్ డిలీటెడ్ ద డిటర్మినెంట్. ఇప్పుడు సపోజ్ A11కి కోఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ రోని ఈ కాలమ్ని ఎలిమినేట్ చేస్తే వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద స్క్వేర్ మైనర్, దట్ ఈజ్ A22, A23, A32, A33. దిస్ ఈజ్ ద మైనర్ మ్యాట్రిక్స్. అట్లా మనము A12 కన్నప్పుడు సెకండ్ కాలమ్ని ఫస్ట్ రోని ఎలిమినేట్ చేయాలి, A13 అన్నప్పుడు థర్డ్ కాలమ్ని ఫస్ట్ రోని ఎలిమినేట్ చేయాలి. అలా వచ్చేటివి మైనర్ మ్యాట్రిసెస్. అందుకే ఇక్కడ క్లియర్గా రాశాను. M11 అంటే ఏంటి అంటే మైనర్ మ్యాట్రిక్స్ ఆఫ్ M11. M12 అంటే A21, A23, A31, A33. అలా M13 దానికి అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ దానికి ఫైండ్. డిటర్మినెంట్ అన్నప్పుడు వి చూజ్ ఐదర్ రో ఆర్ కాలమ్. రోనైనా కాలమ్నైనా చూజ్ చేస్తాము. ఓన్లీ 1 రో 1 కాలమ్, అది డిటర్మినెంట్. అదే కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ అన్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి మైనర్ మ్యాట్రిసెస్ అనేటివి ఆ పొజిషన్స్లలో తీసుకొని ఏబిసిడి అంటే ఏడి మైనస్ బీసీ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే అది కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఇలా, ఇప్పుడు ఏకి కోఫ్యాక్టర్ ఏమవుతుంది? ఆ రోని కాలమ్ని ఎలిమినేట్ చేస్తే డి అనేది కోఫ్యాక్టర్, బికి ఈ కాలమ్ని రోని సి అవుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ రో ఫస్ట్ -1 హోల్ టు ది పవర్. ఫస్ట్ రో సెకండ్ కాలమ్ అంటే ఆడ్ పవర్ ఉంది కాబట్టి నెగిటివ్.
ఇట్లా సి అంటున్నప్పుడు రోని కాలమ్ని అంటే -b. ఎందుకు? సెకండ్ రో ఫస్ట్ కాలమ్ ఆడ్ పవర్ కాబట్టి. డికి ఏ అవుతుంది. దట్ ఈస్ అడ్జాయింట్ అంటే ఏంటి? ఈ రోని కాలమ్ లాగా రాస్తున్నాం. దట్ ఈస్ ద ట్రాన్స్పోజ్. వాట్ ఈస్ ద డిటర్మినెంట్? ఏడి మైనస్ బీసీ. ఓకేనా? నెక్స్ట్ ఇంతకుముందు చెప్పాను, సింగులర్ మ్యాట్రిక్స్ అంటే డిటర్మినెంట్ ఏ ఈక్వల్ టు 0 అయితే గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ ఎ సింగులర్ మ్యాట్రిక్స్. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. నెక్స్ట్ ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటున్నప్పుడు ఏంటి? నాన్ సింగులర్ మ్యాట్రిక్స్కే ఇన్వర్స్ అనేది పాసిబుల్ అవుతుంది. ఎందుకు? ఇన్వర్స్ ఫార్ములా ఈజ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ. డినామినేటర్లో డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది ఉంది, అది నాన్ జీరో అయితేనే అది డిఫైన్డ్ అవుతుంది. నాన్ జీరో అవ్వనప్పుడు, జీరో అయినప్పుడు అన్డిఫైన్డ్. సో ఫర్ ఎవ్రీ స్క్వేర్ నాన్ సింగులర్ స్క్వేర్ మ్యాట్రిక్స్ హ్యాస్ ఇట్స్ ఇన్వర్స్. యు రిమెంబర్ దట్. అదే ఏ షుడ్ బి నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఎవ్రీ నాన్ సింగులర్ స్క్వేర్ మ్యాట్రిక్స్ హ్యాస్ ఇట్స్ ఇన్వర్స్. ఇవన్నీ బేసిక్గా మనకి బేసిక్ మ్యాట్రిక్స్కి రిలేషన్ అయినటువంటి డెఫినిషన్స్ అనేటివి మన బ్రెయిన్లో ఉంటున్నప్పుడు మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. నెక్స్ట్ సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్. సిమ్మెట్రిక్ అంటే ఏంటి? ఏ మ్యాట్రిక్స్ అయినా అవ్వనివ్వండి, ఆ మ్యాట్రిక్స్ని మనం ట్రాన్స్పోజ్ చేస్తే మళ్ళీ అదే మ్యాట్రిక్స్ వస్తే వాటిని సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. స్క్యూ సిమ్మెట్రిక్ అంటే ట్రాన్స్పోజ్ అనేది నెగిటివ్ ఆఫ్ ఏ, అప్పుడు ఏ అనేది స్క్యూ అన్నప్పుడు నెగిటివ్ వస్తుంది. ఓకేనా? సి హియర్ 1 2 2 1 ఇంటర్చేంజ్. రోని కాలం లాగా రాస్తున్నాం 1 2, సెకండ్ రోని కాలం లాగా రాస్తున్నాం 2 1, మళ్ళీ మనకు అదే మ్యాట్రిక్స్ వచ్చింది. దాన్ని సింగులర్ సిమ్మెట్రీ అంటాము. ఓకేనా? సింగులర్ మీన్స్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0. సిమ్మెట్రీ మీన్స్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు we get the same matrix, that is a symmetry. Skew symmetry means it's a opposite sign, that is A transpose equal to minus A. C 0 A minus B minus A 0 C B minus C 0. ఈ రోని కాలం లాగా రాస్తున్నాం. ట్రాన్స్పోజ్ ఏమవుతుంది? 0 A మైనస్ B మైనస్ A 0 C B మైనస్ C 0. కానీ ఇక్కడ మనకు ఉన్నది ఏ మ్యాట్రిక్స్ ఏంటి? నెగిటివ్. ఇప్పుడు నెగిటివ్తో మల్టిప్లై చేశామనుకోండి, దీన్ని జీరోకి నెగిటివ్ అంటే మళ్ళీ జీరోనే, ఈ నెగిటివ్ పాజిటివ్ అవుతుంది, పాజిటివ్ నెగిటివ్ అవుతుంది. అంటే ఏ మైనస్ బి మైనస్ ఏ 0 ప్లస్ సి బి మైనస్ సి, వి గెట్ ద సేమ్. సో ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ ఏ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ స్క్యూ సిమ్మెట్రీ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఆర్థోగనల్ మ్యాట్రిక్స్. ఆర్థోగనల్ అంటే ఏంటి? ఏ ట్రాన్స్పోజ్ ప్రోడక్ట్ విత్ ఏ, ఇట్ ఈస్ ఈక్వల్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్, దెన్ A is said to be orthogonal. A is orthogonal. Okay, transpose matrix into A matrix equal to identity. It comes in eigenvalues, eigenvector. Next chapter lo malli ee orthogonal definition ostundi. Skew symmetry, symmetry definitions ostayi. అందుకనే మీరు వీటిని కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంక ఇక్కడ నుండి మెయిన్ టాపిక్. ఇప్పటి వరకు చెప్పింది ఏంటి? జస్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్ రీకాల్ చేస్తున్నాను, మీకు ఆల్రెడీ తెలిసిన దాన్ని రీకాల్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఏంటి? ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. మనం ర్యాంక్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దాంట్లో ఉండే కండిషన్స్ ఏంటి, వాటిని ఒక్కసారి మనం చూసుకుంటున్నప్పుడు, ఇది కూడా ఇంటర్మీడియట్లో చేశారు, డిటర్మినెంట్ని ఫైండ్ అవుట్ చేశారు. డిటర్మినెంట్ అనేది ఈక్వల్ టు 0 అయితే మైనర్ ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ తీసుకుంటారు, మళ్ళీ దానికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తారు. అది 0 అవుతే మైనర్ ఆర్డర్ తీసుకొని ఎక్కడైతే నాట్ ఈక్వల్ టు 0 డిటర్మినెంట్ వస్తుందో ఏ ఆర్డర్ ఆఫ్ ది మైనర్ మ్యాట్రిక్స్కి, దాన్ని ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటాం. అంతేనా? ఇక్కడ వచ్చేసి ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ జనరల్గా కండిషన్స్ ఏంటి, మనం ఎలా దాన్ని అనలైజ్ చేసుకోవాలి? ఏ అనేది m/n మ్యాట్రిక్స్, అది ఏ ఆర్డర్లో అయినా ఉండొచ్చు, నాట్ ఎగ్జాక్ట్లీ స్క్వేర్ మ్యాట్రిక్స్, ఐదర్ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్. అండ్ ఇఫ్ ఏ అనేది నల్ మ్యాట్రిక్స్ అయిందనుకోండి, నల్ మ్యాట్రిక్స్ అంటే 0 మ్యాట్రిక్స్. 0 మ్యాట్రిక్స్ అయితే అన్ని ఎలిమెంట్స్ 0నే, దానికి ర్యాంక్ అనేదే ఉండదు. ఎందుకంటే డిటర్మినెంట్ ఆఫ్ 1/1 మైనర్ మ్యాట్రిక్స్ ఈజ్ ఆల్సో 0, సో ద ర్యాంక్ ఈజ్ 0. ఫస్ట్ ఎలిమెంట్ అనేది 0, ఒక ఎలిమెంట్ అన్న నాన్ 0 ఉన్నప్పుడే దాని ఆర్డర్, దాని ర్యాంక్ అనేది
1 అవుతుంది. ఎనీ ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అట్లీస్ట్ 1 నాన్ జీరో ఎలిమెంట్ ఉంటే దాని ర్యాంక్ అనేది 1 అవుతుంది. అన్ని జీరోస్ ఉన్నాయనుకోండి, ర్యాంక్ ఈజ్ 0. నెక్స్ట్, A is a non-zero matrix. We say that small r is the rank of a matrix. ఓకే, అది ర్యాంక్. వాటికి ఉండే కండిషన్స్ ఏంటి నేను అదే చెప్పాను. అంటే r అనేది ర్యాంక్ అయినప్పుడు r+1th మ్యాట్రిక్స్ ఏది ఉన్నా దాని డిటర్మినెంట్ అనేది ఈక్వల్ టు 0 ఉండాలి. ఎవ్రీ r+1th ఆర్డర్ మైనర్ ఆఫ్ A ఈజ్ 0. అంటే మైనర్ మీన్స్ డిటర్మినెంట్ ఆఫ్ r+1th ఆర్డర్. There exists at least one rth order minor of A which is not 0. అంటే అందులో చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి rth ఆర్డర్లో 0 వస్తుంది, కానీ ఎన్ని పాసిబిలిటీస్ ఉంటే అన్ని పాసిబిలిటీ మైనర్ మ్యాట్రిసెస్ తీసుకోవాలి ఎలిమినేషన్తో. ఏదో ఒక మైనర్ మ్యాట్రిక్స్ అనేది r ఆర్డర్తో ఉన్నప్పుడు, అంటే దట్ ఈజ్ ఏ r/r స్క్వేర్ మ్యాట్రిక్స్ మైనర్ మ్యాట్రిక్స్ అనేది నాన్ జీరో అయితేనే దాని ర్యాంక్ అనేది స్మాల్ r. ర్యాంక్ని జనరల్గా ఎలా డినోట్ చేస్తాము? రో ఆఫ్ ఏతో డినోట్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ కొన్ని నోట్ పాయింట్స్ అనేటివి బ్రీఫ్గా చెప్తున్నాను. కంపల్సరీ ప్రతి మ్యాట్రిక్స్కి ర్యాంక్ అనేది ఉంటుంది. ఆ ర్యాంక్ అనేది యూనిక్గా ఉంటుంది. అదే సేమ్ మ్యాట్రిక్స్కి 1 ర్యాంక్ 2 ర్యాంక్ 3 ర్యాంక్ అట్లా ఉండదు. ఒక ర్యాంక్ ఉంటుంది అంటే అది యూనిక్గా ఉంటుంది. ఏదైతే ఉంటుందో ర్యాంకు, దాని ఆర్డర్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఎప్పుడు నాన్ జీరో మ్యాట్రిక్స్. అదే చెప్తున్నాను. అంటే 2/2 తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఒక్క ఎలిమెంట్ అయినా నాన్ జీరో ఉన్నప్పుడు దాని ర్యాంక్ 1. అదే 2/2 మైనర్ మ్యాట్రిక్స్ అనేది నాన్ జీరో అయిందనుకోండి, డిటర్మినెంట్ గ్రేటర్ దాన్ 1. ఓకేనా? A is a matrix of order m/n. The rank is always the minimum of m comma n. అంటే ఏంటి? m/n is a rectangular matrix. We are not taking the rectangular matrix determinant. We are taking only minor matrix. Minor means it should be minimum of the square matrix. m చిన్నగా ఉంటే m/n స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకుంటాం, n చిన్నగా ఉంటే n/n స్క్వేర్ మ్యాట్రిక్స్. ఎందుకు? మైనర్ మ్యాట్రిక్స్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి, అంటే దాని డిటర్మినెంట్ అనేది నాన్ జీరో అవ్వాలి. నెక్స్ట్, రో ఆఫ్ A ఈక్వల్ టు స్మాల్ r, ఎవ్రీ మైనర్ ఆఫ్ A ఆఫ్ ఆర్డర్ r+1 ఆర్ మోర్ ఈజ్ 0. ఆల్రెడీ వి డిస్కస్డ్ ఎర్లియర్. నెక్స్ట్, ర్యాంక్ ఆఫ్ ది ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ కమ్స్ ఇన్ ద నెక్స్ట్ మెథడ్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్. Rank of the identity matrix is IN, then N is the rank. Identity matrix order, and suppose I2 identity matrix in 2 order, rank is 2. 3/3 ki 3, 4/4 ki 4. adi gurtu pettukondi. Next, A is a matrix of order n and A is non-singular. Non-singular means determinant of A is not equal to 0. ఒక n/n స్క్వేర్ మ్యాట్రిక్స్ ఉంది, అది నాన్ సింగులర్ అయితే అల్టిమేట్లీ ద ర్యాంక్ ఈజ్ స్మాల్ n. అది నాన్ సింగులర్ కాలేదు అన్నప్పుడు మనము మైనర్ మ్యాట్రిక్స్కి వెళ్తాం. ఓకేనా? నెక్స్ట్, ఒకటే ప్రాబ్లం తీసుకున్నాను ఇక్కడ. అంటే ఇలా ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు జనరల్గా ర్యాంక్ అనేది? ఏమని చెప్పాను? ఏ అనేది ఒక మ్యాట్రిక్స్ 1 2 3 3 4 5 4 5 6. డిటర్మినెంట్ ఆఫ్ ఏ. డిటర్మినెంట్ ఆఫ్ ఏ అంటే ఐదర్ వి చూస్ రో ఆర్ కాలమ్. ఐఎమ్ చూసింగ్ ద రో హియర్. ఫస్ట్ ఎలిమెంట్ అండ్ ఎలిమినేషన్ ఆఫ్ రో అండ్ కాలమ్ 4 5 5 6 డిటర్మినెంట్. Next, the 2 is in the first row, second column, -1 whole to the power of, that is -1, so -2. And the elimination of middle row and middle column, first row, 3 5 4 6, plus 3 is in first row, third column, 1 plus 3, -1 whole to the power of 4, that is square, that is equal to positive, so plus 3. Elimination of third column, first row, 3 4 4 5. Now AD minus BC, 4 6 are 24 minus 5 5 are 25, -2, 3 6 are 18 minus 4 5 are 20, plus 3 3 5 are 15 minus 4 4 are 16.
Here 1 into minus 1 minus 1, minus 2 into minus 2 plus 4, plus 3 into minus 1 minus 3. What is this? Minus 4 plus 4, that is equal to 0. So the determinant of A is equal to 0. The rank is not equal to 3. It should be less than 3. Immediately we take the 2 by 2 minor matrix of A. You take 1 2 3 4 or 2 3 4 5 or 3 4 4 5 or 4 5 5 6. You take any minor. I am taking the first row first column, second row second column, that is 1 2 3 4. 4 1s are 4, 3 2s are 6. 4 minus 6 is minus 2. Minus 2 is not equal to 0. So what is the rank? What is the order of the minor is there? That is the rank. So 2 is the rank. Here some definitions. ఇది జనరల్గా బేసిక్ హౌ టు ఫైండ్ అవుట్ ద ర్యాంక్. ఇప్పుడు ర్యాంక్ని కొన్ని మెథడ్స్తోని ఫైండ్ అవుట్ చేయడం. దానికంటే ముందు దాంట్లో వెయిట్ని నాన్ జీరో రో అంటాము, వెయిట్ని జీరో రో అంటాం. ఒక రోలో అన్ని ఎలిమెంట్స్ జీరో అయితే దాన్ని జీరో రో అంటాం. ఒక రోలో అన్నీ జీరో ఉండి ఏదో ఒక్కటి నాన్ జీరో ఎలిమెంట్ ఉన్నది నాన్ జీరో రో. All the elements in a row of a matrix are zeros, then it is called as the zero row. There is at least a non-zero element in a row. అంటే ఇక్కడ చూడండి 0 0 0, ఈ రో మొత్తం జీరోసే ఉన్నాయి, దాన్ని జీరో రో అంటాం. ఇక్కడికి వచ్చేసరికి 0 1 2 ఉంది, దాన్ని నాన్ జీరో అంటాం. ఇంకొకటి 0 0 1 ఉందనుకోండి, వీటిని కూడా నాన్ జీరో అంటాం. ఎందుకు నాన్ జీరో అంటాం? 1 అనేది నాన్ జీరో ఎలిమెంట్ కాబట్టి నాన్ జీరో అంటాం. ఓకేనా? ఎకలన్ ఫామ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. నేను ఇదే చెప్పాను. దీంట్లో ఎకలన్ ఫామ్లో, నార్మల్ ఫామ్లో మనకి జీరో రోస్ నాన్ జీరో రోస్ అనేటిది ఐడియా ఉండాలి. ఏదైనా మనము ఆపరేషన్ చేస్తున్నప్పుడు, రో ఆపరేషన్ అయినా కాలమ్ ఆపరేషన్ అయినా చేస్తున్నప్పుడు ఒక రో కంప్లీట్గా జీరో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని కేసెస్లో. దాన్ని జీరో రోగా కన్సిడర్ చేసి నాన్ జీరో రోస్ ఎన్ని ఉంటాయో దాన్నే మనం ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటాం. ఎప్పుడు? రో ఆపరేషన్తోని అప్పర్ ట్రయాంగులర్లోకి మార్చినప్పుడు. ఫస్ట్ ఏంటి? మ్యాట్రిక్స్ ఈజ్ సెడ్ టు బి ఎకలన్ ఫామ్. ఇట్ హ్యాస్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్. జీరో రోస్ ఏవైనా ఉన్నాయి అనుకోండి, వాటిని లాస్ట్కు రాసేసేయాలి నాన్ జీరో రోస్కి. నెక్స్ట్, ఫస్ట్ నాన్ జీరో ఎంట్రీ అనేది కంపల్సరీ నాన్ జీరో రోలో ఈక్వల్ టు 1 ఉండాలి. అది నెసెసిటీ కాదు, ఏదైనా ఉండొచ్చు. 1 ఉండొచ్చు, 1 ఉండకపోవచ్చు. ఏదో ఒక నాన్ జీరో ఎలిమెంట్ ఫస్ట్ ఎంట్రీ అనేది నాన్ జీరో ఎలిమెంట్. అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ నాన్ జీరో ఉండాలి, సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ నాన్ జీరో ఉండాలి, థర్డ్ రోలో థర్డ్ ఎలిమెంట్ నాన్ జీరో ఉండాలి. అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేటివి నాన్ జీరో ఎలిమెంట్స్ ఉండాలి. అది యాక్చువల్గా ఎకలన్ ఫామ్. వాట్ ఈస్ ద ర్యాంక్? నెంబర్ ఆఫ్ జీరోస్ బిఫోర్ ద ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ ఇన్ ఏ రో ఈజ్ లెస్ దాన్, అంటే ఇంక్రీజ్ అవ్వాలి అన్నట్టు. అంటే ఫస్ట్ దాంట్లో జీరో నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయనుకోండి, సెకండ్ దాంట్లో ఇమీడియట్గా బిఫోర్ నాన్ జీరో ఎలిమెంట్, అంటే నాన్ జీరో ఎలిమెంట్ కంటే ముందు ఉండే ఎలిమెంట్స్ అనేటివి జీరోస్ లెస్ దాన్ రిలేషన్లో ఉండాలి. ఈ ప్రాబ్లం చెప్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా? See, reduce the matrix to echelon form and find its rank. What is the A matrix? A equal to -1 -3 3 -1 1 1 -1 0 2 -5 2 -3 -1 1 0 1. ఓకేనా? ఇది మ్యాట్రిక్స్. దీన్ని మనం ఎకలన్ ఫామ్లోకి మార్చాలి. ఎకలన్ ఫామ్లోకి మార్చాలి అంటే మీకు సింపుల్గా చెప్తున్నాను, అప్పర్ ట్రయాంగులర్ ఫామ్లోకి మార్చాలి. అప్పర్ ట్రయాంగులర్ ఫామ్ అన్నప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటి అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ తోని అబవ్ ఉన్నటువంటివి, లీడింగ్ అబవ్ ద డయాగ్నల్ ఎలిమెంట్స్. ఇక్కడ ఒకటి ఏముండదు, ఇక్కడ ఒక జీరో ఉంటుంది, ఇక్కడ ఒక 2 జీరోస్ ఉంటాయి, ఇక్కడ 3 జీరోస్ ఉంటాయి. దాట్ ఈస్ ద, అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ బిఫోర్ ద నాన్ జీరో ఎలిమెంట్ ఈజ్ లెస్ దాన్. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 3 ఉంది. అంటే లెస్ దాన్ రిలేషన్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఉంది. అది ఇక్కడికి వచ్చేసరికి అంటే వీటిని ఫస్ట్ ఈ ఎలిమెంట్స్ని జీరో చేయాలి.
జీరో చేయాలి అంటే సూటబుల్ ఆపరేషన్. 1 ఆఫ్ -1 ఈ రెండింటిని యాడ్ చేస్తే జీరో అవుతుంది. ఫస్ట్ రోని 2తో మల్టిప్లై చేసి థర్డ్ ప్లస్ ఫస్ట్ అయితే జీరో అవుతుంది. ఫస్ట్ రోని ఫోర్త్ రోలో నుండి తీసేస్తే జీరో అవుతుంది. అదే చెప్పాను. R1 అనేది యాజ్ ఇట్ ఈజ్ R1, R2 అనేది R2 ప్లస్ 2R1. R2 అనేది ఏంటిది? R2 అనేది 1 - 1 అంటే ఆ రెండింటిని యాడ్ చేస్తే జీరో అవుతుంది. R3 ఏంటి? ఇది R1 రో, ఇది R2 రో, ఇది R3 రో, ఇది R4. అవునా? R3 వచ్చేసి ఏంటి? ఇక్కడ 2 ఉంది అంటే ఇక్కడ 2తో మల్టిప్లై చేయాలి, ప్లస్ చేయాలి అంటే ప్లస్ అంటే 2 - 2 జీరో అవుతుంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసి R4 - R1, R4 - R1 అప్పుడు ఏమవుతుంది? 1 - 1 ఏమవుతుంది? 1 - 1 ఇది జీరో అవుతుంది. 3 - 3 -1 - 3 3 - 1 1 - 3 -2 -1 + 3 2 0 - 1 -1. ఇప్పుడు 2 × -2 0 -5 × -6 -11 2 + 2 3 6 8 -3 -2 -5. సబ్ట్రాక్ట్ చేయండి. -1 చేంజ్ చేసుకోవాలి సైన్స్. -1 + 1 0 1 + 3 4 0 - 3 -3 1 + 1 2 ఇది ఇప్పుడు వచ్చిన మ్యాట్రిక్స్ అదే -11 8 -5 ఇప్పుడు అయిపోయిందా? నెక్స్ట్ ఏంటి? ఈ 2 ఎలిమెంట్స్ని జీరో చేసుకోవాలి. అది చేసుకోవాలంటే ఏంటి? దీన్నేమో 2తో మల్టిప్లై చేయాలి, దీన్ని -11తో మల్టిప్లై చేయాలి, ఇంటర్చేంజ్. అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, -22. ఇక్కడ నేను సింపుల్గా ఎక్కువ శాతం మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే నేను మీకు క్లియర్గా ఏ ఆపరేషన్ అయితే చేస్తున్నామో దాన్ని ఇది 2తో మల్టిప్లై చేస్తున్నాము. R3లో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఏమైతే ఉన్నాయి 0 -11 8 -5 అలా. నెక్స్ట్ R1 ఇప్పుడు జీరోతో ఏది చేసినా ఏమవ్వదు, ఎందుకంటే మనం R2తో చేస్తున్నాం కాబట్టి 0 × సంథింగ్ 0 -0 అది. అందుకే ఈ మనం మళ్ళీ R1కి వెళ్ళొద్దు, మనం చేసే సెకండ్ స్టెప్ ఎప్పుడు R2లోనే ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. దాన్ని సింప్లిఫై చేస్తే -22 + 22 0 16 - 22 -6 -10 + 11 + 1 ఇంకో వచ్చేసింది. దీనికి వచ్చేసి ఏంటి? +1 -6 R4 ఇది R4. ఇక్కడ ఏముంది? ఇక్కడ 4 ఉంది, ఇక్కడ -2 ఉంది, అందుకే 2తో మల్టిప్లై చేయాలి. 2 - 4 2 - 2 -4 4 - 4 0 -3 + 4 1 2 - 2 0 వచ్చేసిందా? అయిపోయింది. ఇక్కడ R2 రో ఆపరేషన్ ఫినిష్. నెక్స్ట్ R4ని ఏదన్నా రెడ్యూస్ చేయాలి అంటే ఇక్కడ 2నే ఉన్నాయి, ఇక్కడ 2నే ఉన్నాయి, ఇది 0 అవ్వాలి అన్నప్పుడు మళ్ళీ ఎటు వెళ్ళాలి? R3తో చేయాలి. ఎందుకు? ఈ ఎలిమెంట్స్ చేంజ్ అవ్వద్దు అంటే R3 రోనే యూజ్ చేయాలి. R2 యూజ్ చేసిండ్రు అనుకోండి మళ్ళీ ఇక్కడ నాన్ జీరో వస్తాయి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే R3తో చేస్తున్నప్పుడు ఇవి రెండు ఏం చేంజ్ అవ్వవు. చేంజ్ అయ్యేది ఏంటి? ఇది ఒక్కటే చేంజ్ అవుతుంది. దానికి 6తో మల్టిప్లై చేస్తే 6 - 6 0 6 × 0 0 + 1 1 ఇది ఏ ఫామ్లోకి వెళ్ళింది? అప్పర్ ట్రయాంగులర్ ఫామ్లోకి వెళ్ళింది. దిస్ ఈజ్ ద ఎకలన్ ఫామ్. ఇందులో నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ అన్ని ఎలిమెంట్స్ నాన్ జీరో, ఇదొకటి, ఇక్కడ -2 ఇదొకటి, అట్లీస్ట్ ఒక్కటన్నా నాన్ జీరో ఎలిమెంట్ ఉండాలి కదా. ఇక్కడ -6 1 ఇదొకటి 3 1 అనేది నాన్ జీరో ఎలిమెంట్ కదా, ఇదొకటి. అన్నీ ఎంత మొత్తం నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ 4. సో వాట్ ఈస్ ద ర్యాంక్? 4. ఓకేనా? దట్ ఈస్ ద వే. అంటే ఫస్ట్ మనము ఫస్ట్ కాలంలో ఫస్ట్ ఎలిమెంట్ బిలో 0 చేయాలన్నప్పుడు R1 రోతోనే చేయాలి. సెకండ్ రో సెకండ్ కాలం ఎలిమెంట్ కిందివి 0 చేయాలి అంటే R2తోనే చేయాలి. థర్డ్ రో బిలో ఎలిమెంట్ 0 అవ్వాలంటే R3తోనే చేయాలి. మీరు ఏదైనా చిన్నగా చేసినా అది మిస్టేక్ అవుతుంది. అదొక్కటి మీరు కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం, ఎకలన్ ఫామ్.
ఇక్కడ ఇచ్చారు, ఏమి ఇచ్చారు? క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ద ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు 2. అంటే 3/3 మ్యాట్రిక్స్ ఆర్ 4/4 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ అనేది 0 అవుతుంది. అంటే ఏ 3/3 0 అవుతుంది, ఏ 4/4 కూడా 0 అవుతుంది. 4/4 అంటే పెద్దగా అయిపోతుంది. మీరు మైనర్ మ్యాట్రిక్స్ తీసుకోండి, అంటే ఇది తీసుకోండి, ఇది తీసుకొని దాని డిటర్మినెంట్ అనేది ఈక్వల్ టు 0 చేసుకోండి, లేదంటే ఇదైనా తీసుకోవచ్చు, యువర్ విష్. అప్పుడు దాని డిటర్మినెంట్ ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు మీకు ఈజీగా అది అవుతుంది. అదేంటి? ఎకలెన్ ఫామ్ కానప్పుడు. ఇప్పుడు ఎకలెన్ ఫామ్లోకి మీరు రెడ్యూస్ చేసిన అనుకోండి, డైరెక్ట్గా యూ గెట్ ద కే వాల్యూ. ఇప్పుడు ఇది 0 ఎలిమెంట్ ఉంది, ఫస్ట్ ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసుకోవాలి. అందుకే R1 R2 రోస్ ఇంటర్చేంజ్. ఎందుకు? ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్ ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు 0. అట్లా ఉన్నప్పుడు 0 ఉన్నప్పుడు ఇమీడియట్గా కిందికి వచ్చేసేయాలి. వచ్చేసింది. నెక్స్ట్ ఈ రెండింటిని 0 చేయాలి. 0 చేయాలంటే R3ని R1 రోతో చేస్తున్నప్పుడు -3తో మల్టిప్లై. R4 అనేది R4 మైనస్ R1. 3 - 3 ఇక్కడ చేశాను చూడండి, R3 - 3 R1. R3 రోస్ 3 1 0 2 -3 × 1 0 1 1 రాసేసుకున్నాను. 3 - 3 0, 3 - 0 1 - 0 1, 1 - 3 -3, 2 - 3 -1. ఏవైతే వాల్యూస్ వచ్చాయో అవి ఇక్కడ రాసేసుకున్నాను. 0 1 -3 -1. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ ఓకే, ఫస్ట్ కాలంలో ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్ కిందివి అన్ని జీరోస్ అయిపోయాయి. ఇప్పుడు మనం చేయాల్సినవి ఏంటి? ఇవి రెండు 0 చేయాలి. దేంతో ఆపరేట్ చేయాలి? R2తోని చేయాలి. అందుకే R2 R2. R3 - R2, 1 - 1 0, -3 + 3 0, -1 + 1 0 వచ్చేసింది. 1 - 1 0, k - 1 + 3, k + 2, -1 + 1, -1 + 1. దిస్ ఈజ్ ఆల్సో 0. ఓకే, ఎందుకు? 1 - 1 0, -1 + 1 0. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ర్యాంక్ ఏమని ఇచ్చారు? 2 అని ఇచ్చారు. ఇది నెంబర్ ఆఫ్ జీరోస్ 1, ఇది నెంబర్ ఆఫ్ జీరోస్ 2. అంటే ఇది 0 రో, ఇది కూడా 0 రో అవ్వాలి. 0 రో అవ్వాలంటే అల్టిమేట్గా ఏమవ్వాలి? k + 2 అనేది 0 అవ్వాలి. k + 2 0 అవ్వాలి అంటే k = -2. ఎప్పుడు? ఎకలెన్ ఫామ్లోకి రెడ్యూస్ చేసినప్పుడు ఈజీగా వస్తుంది. లేదు అన్నప్పుడు డైరెక్ట్గా మీరు ఇలా కూడా తీసుకోవచ్చు అని చెప్పాను కదా. ఏంటి? డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు డిటర్మినెంట్ 0 1 1 1 0 2 1 k 0. ఇప్పుడు ఇది తీసుకుంటున్నాం. 1 × రో అండ్ కాలం ఎలిమినేట్ 1 2 1 0 డిటర్మినెంట్ -1 +1 1 0 1 k. ఇప్పుడు ఏమవుతుంది? -1 × 0 -2 +1 × k -0, 2 + k = 0, k = -2. మీరు ఎలా అయినా తీసుకోవచ్చు, ఎలా అయినా చేయొచ్చు. ఓకేనా? రిడక్షన్ టు నార్మల్ ఫామ్ అంటే రెడ్యూస్ టు నార్మల్ ఫామ్. నార్మల్ ఫామ్ అంటే సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఫామ్. ఇది రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అవ్వచ్చు, స్క్వేర్ మ్యాట్రిక్స్ అవ్వచ్చు. ఆ రెండు మ్యాట్రిక్సెస్లో ఏ ఆర్డర్ అయినా ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా మనము రో అండ్ కాలం రెండు యూజ్ చేయాలి. నార్మల్ ఫామ్లో రో ఆపరేషన్ యూజ్ చేస్తాము, కాలం ఆపరేషన్ యూజ్ చేస్తాము. అదే ఎకలెన్ ఫామ్లో ఓన్లీ రో ఆపరేషనే యూజ్ చేస్తాము. యూ రిమెంబర్ ఇట్. ఓకే, ఇదే నార్మల్ ఫామ్ని కెనానికల్ ఫామ్ అంటాం. ఇప్పుడు రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అయిందనుకోండి, అది ఐఆర్ ఫామ్లో ఉండదు. ఐఆర్ 0 ఫామ్లో అయినా ఉంటుంది, ఐఆర్ కాలం 0 అయినా ఉంటుంది, స్క్వేర్ మ్యాట్రిక్స్ ఐఆర్ 0 0 0 ఫామ్లో అయినా ఉంటుంది. సమ్ టైమ్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ కూడా ఎనీ వన్ ఆఫ్ ది ఫామ్లోకి ఉండొచ్చు. ఓకేనా? ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? ఏదో ఒక ప్రాబ్లం తీసుకున్నాను, హౌ టు కన్వర్ట్ ఇంటూ నార్మల్ ఫామ్. నార్మల్ ఫామ్ అనగానే మనకి ఇమీడియట్గా రో అండ్ కాలం అనేది యూజ్ చేయాలి, అది మన ఐడియా. ఫస్ట్ సేమ్ బెటర్గా ఎకలెన్ ఫామ్లోకి చేంజ్ చేసి తర్వాత కాలం ఆపరేషన్తో అలా చేయొచ్చు.
ఆల్టర్నేట్గా రో కాలం యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఓకేనా? నేను ఇక్కడ మ్యాట్రిక్స్ అనేది ఈజీగా మనకి అంటే మిస్ అవ్వకుండా ఉండడం కోసం అని సైడ్కి చేశాను, చూసుకోండి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చారు ఫస్ట్ ఇవి రెండు జీరో చేయాలి అంటే ఇమీడియట్గా R3 మైనస్ R1, R4 మైనస్ R1 ఇవి జీరోస్ అయిపోయినాయి. 3 మైనస్ 1 2, 7 మైనస్ 3 4, 5 మైనస్ 4 2 1, దెన్ 5 మైనస్ 1 4, 11 మైనస్ 3 8, 6 మైనస్ 4 2 వచ్చేసింది. దెన్ ఇమీడియట్గా నేను ఈ 3 జీరో చేయడానికి ట్రై చేశాను. ఎందుకు? ఇక్కడ అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇవి చేంజ్ అవ్వదు. ఏదన్నా ఉంటే ఈ C2తో ఏం చేయొద్దు, C1తోనే మల్టిప్లై చేయాలి. C1కి సూటబుల్ 1/2, C3కి మైనస్ 1/3. ఎందుకు? 1/3తో చేస్తున్నప్పుడు C3 అనేది మైనస్ 2/3 తీసుకోవాలి యాక్చువల్గా. 1/3 ఇంటూ C1, C3 ఈక్వల్ టు 3. యాక్చువల్గా ఇక్కడ ఏంటి అంటే ఇది జీరో చేయాలి అంటే 2 2 క్యాన్సిల్ అయితే 1 మైనస్ 1. ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ 3/2 చేయాలి. అప్పుడు 2 2 క్యాన్సిల్ అయితే -3 అనేది వస్తుంది. C4 అన్నప్పుడు C4 మైనస్ 2C1, ఇది ఓకే. 2 మైనస్ 2 ఇంటూ 2 4 జీరో అవుతుంది, -3/2. C1ని 1 2తో డివైడ్ చేసినాం, 1 0 0 0. దీనికి వచ్చేసరికి 1/2తో డివైడ్ చేస్తే 2 2 క్యాన్సిల్ అయితే 1 మైనస్ 1 0. ఇది అన్ని 1/2తో చేసిన అన్ని జీరోసే అయిపోతాయి. యాజ్ యూజువల్గా 3 2 4 వస్తుంది. నెక్స్ట్ C3కి వచ్చేసరికి దీన్ని -3/2తో చేస్తున్నాం. 2 2 క్యాన్సిల్ అయిపోతే -3 + 3 0 అవుతుంది. ఇవన్నీ -3/2తో అన్నప్పుడు అదే వస్తుంది, 4 4 8 వస్తుంది. C4 అంటున్నప్పుడు నెక్స్ట్ వచ్చేసి -2తో మల్టిప్లై చేస్తే 4 - 4 0 అవుతుంది. ఓకేనా? 0 అయిపోయింది. 1 1 2 ఏంటి అంటే ఈ నెక్స్ట్ కాలం ఎలిమెంట్స్ ఏవి చేంజ్ అవ్వదు. ఓన్లీ ఫస్ట్ కాలం, సెకండ్ కాలం ఫస్ట్ ఎలిమెంట్, థర్డ్ కాలం ఫస్ట్ ఎలిమెంట్, ఫోర్త్ కాలం ఫస్ట్ ఎలిమెంట్సే చేంజ్ అవుతాయి. ఎప్పుడు కానీ మీరు ఏ ఆపరేషన్ ఉన్నా, మల్టిప్లికేషన్ అయినా ఫ్రాక్షన్ అయినా C1తోనే చేసుకోండి. ఎందుకు C1 అంటున్నాను అంటే రిమైనింగ్ ఎలిమెంట్స్ 0 ఉంటాయి కాబట్టి 0 ఇంటూ సంథింగ్ 0 వేరే ఎలిమెంట్స్కి ఎఫెక్ట్ ఏం అవ్వదు, యాజ్ యూజువల్గా వస్తాయి. అది ఇచ్చేటువంటి లాజిక్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఈ రెండింటిని 0 చేయాలి అంటే R2ని -2తోని, దీన్ని 3తోని, అందుకే 3R3 - 2R2. నెక్స్ట్ R4ని 4 ఉంది కాబట్టి మైనస్ ఇది +3 -4, అదే R4 -R3. ఓకే, ఇది ఈజీగా ఉంటుంది అని ఇలా చేసుకున్నారు, చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. R4 - R2, 4 - 4 0 అవుతుంది. R4 - 2R3, ఇది -2R3. అప్పుడు ఏమవుతుంది, 1 0 0 0 0 3 4 1. ఇప్పుడు దీన్ని 3తోని, దీన్ని -2 అన్నప్పుడు 6 - 6 0, 12 - 8 4, 3 - 2 1. ఈ రెండింటిని 2తో అన్నప్పుడు 4 - 4 0, 8 - 8 0, 2 - 2 0. అంటే అక్కడ చూస్తున్నప్పుడు ఈజీగా అనిపించింది, అందుకనే అలా చేస్తున్నట్టున్నాయి. ఇక్కడ 2 మిస్ అయింది, 2 - 2R3 అనేది తీసుకోండి. ఇప్పుడు ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇవి రెండు జీరోస్ అవ్వాలి. జీరోస్ అవ్వాలి అంటే ఏంటి, C3 - 4/3 4/3 C2, C4 - 1/3 C2. అప్పుడు ఇవి ఎఫెక్ట్ అవ్వదు, ఈ పార్ట్ ఎఫెక్ట్ అవ్వదు. ఓకేనా? ఏమవుతుంది, ఇవి రెండు 0 అవుతుంది. 1 0 0 0, 0 3 0 0, 0 0 4 0, 0 0 4 1, 0 0 0, అది వస్తుంది, అది 4 1. నెక్స్ట్ వచ్చేసి ఇది 0 అవ్వాలి. ఇది 0 అవ్వాలి అంటే 1/4 ఇంటూ 4, 4 4 క్యాన్సిల్ అయితే C3. ఎందుకు, ఇవి ఎఫెక్ట్ ఉండవు కాబట్టి. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు ఎఫెక్ట్ ఉండవు.
అందుకనే C3తో చేయాలి. వచ్చేసింది. ఏమొచ్చింది? I3. దిస్ ఈజ్ I3. ఇది 0 0 3/1, ఇది 1/3, ఇది 1/1 అలా అన్నట్టు. అంటే I3 అంటే వాట్ ఈజ్ R? R ఈజ్ 3. సో ద ర్యాంక్ ఈజ్ 3. ఓకేనా? దిస్ ఈజ్ ఎ నార్మల్ ఫామ్. ఇంకొక మెథడ్ కూడా ఎక్స్ట్రా ఇచ్చాను, దాన్ని కూడా మనం ఎలా చేసుకోవడం అనేది. ఇవి ఫస్ట్ ఈ ఎలిమెంట్స్ని 0 చేయాలి, -5తోని అలానే -4తో చేసేస్తే వాటికి సింప్లిఫికేషన్ కూడా చేశాను. సింప్లిఫై ఇట్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీటిని జీరోస్ విత్ కాలం. C2 + C1 0 అవుతుంది, C3 - 3C1 0 అవుతుంది, C4 + 2C1 0 అవుతుంది. అది రిమైనింగ్ ఎలిమెంట్స్ అలానే ఉంటాయి వాటిది. ఓకేనా? అంటే ఇక్కడ ఫస్ట్ ఇంటర్చేంజ్ చేసుకున్నాను, R2 × R3. ఇది వచ్చిన తర్వాత దీనికి ఇది చేశాను. ఇలా అయినా వీటికి ప్రాబ్లం ఏమి ఉండదు, జస్ట్ ఇంటర్చేంజ్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని -6తో మల్టిప్లై చేస్తున్నాము. R4 వచ్చేసి -7తో అన్నప్పుడు ఈ రెండు జీరోస్ అయిపోతున్నాయి. సింప్లిఫికేషన్. 6 - 6 0, -9 - 12 -28, -9 -6 2s are 12. What is this here? 16. Actually it is 16. Simplification. ఎందుకంటే 6 - 16 12 ఇక్కడ ఇంటర్చేంజ్ చేసిన 16. అప్పుడు -16 - 12 -28, 12 - 18 -6, 7 - 7 ఇది 16 -16. ఈ నెంబర్ మిస్ అయింది, ఇక్కడ చూసుకోండి. 7తో -7 అంటున్నప్పుడు 7 - 7 0, -10 -14 -24, 9 - 21 -12, 9 - 21 here, 7 3s are 21 -9 -12. నెక్స్ట్ ఓకే, ఇవి జీరోస్ చేసేసినాం. ఎప్పుడు? C3 - 2C1, C4 - 3C1, 3C2 సారీ, C3 - 2C2, C4 - 3C2. ఓకేనా? అప్పుడు ఈ 2 ఎలిమెంట్స్ 0, వీటికి ఏం ఎఫెక్ట్ ఉండదు. -26 -6 -24 -12. నెక్స్ట్ దీన్ని 12తో డివైడ్ చేశాను, లేదు అని అంటే మనం 4తో కాలంని కూడా -4తో డివైడ్ చేస్తే 7 6 వస్తుంది, 1 2 అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఈజీగా ఉండడం కోసం దీన్ని 0 చేస్తున్నప్పుడు 7 R4 -6 R3 0 అయిపోయింది. 7 2s are 14 -6 that is 8. నెక్స్ట్ వచ్చేసి 8 అనేది 1 అవ్వాలి అంటే ఏమవుతుంది? డివైడ్ విత్ 8. దానికంటే ముందు ఇక్కడ ఏంటి? ముందేముంది? దీన్ని 0 చేయాలి. దీన్ని 0 చేయాలి అంటే C4 -1/7 C3, C4 -1/7 C3 వచ్చేసింది. C3 అనేది C3/7 అంటే ఇది ఒకటే ఎలిమెంట్ 7 ఉంది కాబట్టి 7తో డివైడ్, ఇది వచ్చేసింది. నెక్స్ట్ C4ని 8తో డివైడ్ చేస్తే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 4/4, ఇట్స్ ఆర్డర్ ఈజ్ 4/4, దట్ ఈజ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్, సో ర్యాంక్ ఈజ్ 4. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూషన్ ఆఫ్ ది నాన్ సింగులర్ మ్యాట్రిసెస్ ఆఫ్ PAQ. అంటే ఇందులో రో ఆపరేషన్ చేస్తాం, కాలమ్ ఆపరేషన్, అది నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాను. ఓకేనా?